టిఎఫ్సిసి లైవ్ ఛానల్ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం. 2019లో వినయ విధేయరామ విడుదల అయితే రాజమౌళి చేతిలో పడి 4 ఏళ్లు అక్కడే ఉండిపోయాడు. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేయాలని ఫిక్స్ అయిపోయాడు. కానీ అనుకోకుండా శంకర్ దర్శకత్వంలో సినిమా చేయాల్సి రావడంతో మళ్ళీ 3 ఏళ్లుగా కనపడలేదు రామ్ చరణ్. ఇకపై ఈ గ్యాప్ అనేది అసలు ఉండకూడదు అని ఫిక్స్ అయిపోయాడు మెగా వారసుడు. అందుకే వరుస సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే బుచ్చిబాబుతో సినిమాను జూన్ నుంచి మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటికే శంకర్ సినిమా షూటింగ్ చివరి దశకు వచ్చింది. మరో 10 రోజులు షూటింగ్ చేస్తే ఈ సినిమా అయిపోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు అన్ని వేగంగా చేసి అక్టోబర్ 30న సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమా కోసం ఏకంగా 300 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. పొలిటికల్ ఎంటర్టైనర్ గా వస్తున్న గేమ్ చేంజర్ ఖచ్చితంగా ఇండియన్ సినిమాలో సరికొత్త అధ్యాయం లిఖిస్తుందని నమ్మకంగా చెబుతున్నాడు శంకర్. ఇదిలా ఉంటే బుచ్చిబాబు సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. ఇక సుకుమార్ సినిమాను ఈ మధ్య అఫీషియల్ గా ప్రకటించాడు రామ్ చరణ్. ఇప్పటికే ఈ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ అయింది. దాంతో ఈసారి ఎలాంటి నేపథ్యంలో సినిమా చేయబోతున్నారనే ఆసక్తి అందరిలోనూ ఉంది. దీనికి సమాధానంగా రాజాకార్ బ్యాక్ డ్రాప్ అని తెలుస్తుంది. చాలా రోజులుగా సుకుమార్ ఈ నేపథ్యంలో ఒక సినిమా చేయాలని ఆలోచిస్తున్నాడు. అప్పట్లో విజయ్ దేవరకొండతో ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి తీసుకురావాలని ఆలోచించినా కూడా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక పుష్ప ప్రపంచంలోకి వెళ్లడంతో 5 ఏళ్లుగా సుకుమార్ పూర్తిగా బిజీ అయిపోయాడు. ఆగస్టు 15న పుష్ప సీక్వెల్ విడుదల కానుంది. దీని తర్వాత రామ్ చరణ్ సినిమా మొదలు కానుంది. ఇది స్వతంత్ర సమయంలో జరిగిన రాజాకార్ పోరాట నేపథ్యంలో రాబోతుందని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఒకవేళ నిజంగానే రాజాకార్ నేపథ్యంలో రామ్ చరణ్ సుకుమార్ సినిమా వస్తే అంతకంటే సంచలనం మరొకటి లేదు అన్నట్టు ఈ మధ్య రాజాకార్ నేపథ్యంలో ఒక సినిమా వచ్చింది. దానికి కూడా విమర్శకుల ప్రశంసలు దక్కాయి. చూసారు కదా, ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ అనుషాంకర్. థ్యాంక్ యూ ఆల్. అనుశ్రీ రెడ్డి మిస్ గ్లోబల్ వరల్డ్ ఇండియా 2024 మన టిఎఫ్సిసి ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం. నేను గీతా మాధురి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సిసి లైవ్. హాయ్, టిఎఫ్సిసి లైవ్ ఛానల్ని లైక్ చేయండి. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. టిఎఫ్సిసి లైవ్, డోంట్ ఫర్గెట్, subscribe and like. Hi, this is Rashmi Thakur. Please like, comment, share and subscribe TFC.